ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామంలో చూన్నాను. అందరికీ శుభం కలుగునుగాక. రెండవది, అందరికీ దానియేలు గ్రంథంలో దేవుడు రాజైన నెబుకద్నెజరుకు, దానియేలుకు ప్రపంచం యొక్క భవిష్యత్తును గూర్చిన దర్శనం లేదా కళ బయలుపరిచినట్లుగా అదే అనుభవాలను అపోస్తులైన యోహాను గారికి కూడా ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరిచినట్లు దర్శనము ద్వారా తెలియజేసినట్లు మనము గ్రహించుచూ ఉన్నాం. దేవుని ఆలోచన, మానవుడు దేవుని వలె దేవుని యొక్క రాజ్యాధికారాన్ని పొందుకోవాలని దేవుని సంకల్పమై ఉన్నది. దేవుడిచ్చే ఆ ఆధిపత్యం తన పిల్లలకు ఇవ్వాలని ఆయన ఉద్దేశించి ఉన్నారు. ప్రతి మానవుడు దేవుని కుమారుడే, కుమార్తె. అయితే దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి మానవుడు దేవునికి దూరమై దేవుని ఆలోచనకు విరోధంగా ప్రవర్తించుచున్నప్పుడు తన ప్రవర్తనను బట్టి దేవుడు మానవునికి ఇవ్వదలిచినటువంటి ఏలుబడి కోల్పోవటం జరిగింది. ఇది ఆది నుండి కూడా మనం గ్రహించవలసిన సత్యమై ఉన్నది. 7 సంపూర్ణ ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం మానవుడికి దేవుడిచ్చింది, ఏలుబడి, రూలర్షిప్. దేవుడు తన వలె మానవుడు సృష్టిని, లోకమును ఏలేవాడిగా ఉండాలి అని ఆయన ఉద్దేశం. అందుకే తన పోలికలో మట్టి నుండి మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. దేవుని పోలికలో సృష్టించబడిన మానవుడు దేవుని పోలికను చెరిపివేసుకుని దేవుడు ఇచ్చిన ఆధిపత్యానికి, అధికారానికి లేక ఏలుబడికి దూరం అవుతూ వచ్చాడు. అంటే ఏం జరిగిందంటే, ఏలుబడిని దేవుని ఆలోచన ప్రకారం కాకుండా అపవిత్రమైనటువంటి అపవాది యొక్క ఆలోచన ప్రకారం చెయ్యాలని తలంచటమే దేవునికి ఇష్టం లేని కార్యం. అందుకనే రాజ్యాన్ని అపవాదికి లోపరిచి అపవాది యొక్క ఆలోచన ప్రకారంగా ఏలుబడి చేయాలని తలంచిన ప్రతివారి చేతుల్లో నుండి ఆ రాజ్యాన్ని ఆయన తీసివేసుకొని, ఆ ఆధిపత్యాన్ని తీసివేసుకొని దేవుని ఆలోచన చేత జీవించే వారికి ఆయన ఇవ్వాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడు, ఆయనకి పక్షపాతం లేదు. కానీ మనము
ప్రవర్తించే ప్రవర్తన విధానాన్ని బట్టి మనకు ఆయన ప్రతిఫలం అనేది ఇస్తున్నాడు. ఏలుబడి కావాలంటే ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ వద్దనరు. కానీ ఇచ్చిన ఏలుబడిని దేవుని ఆలోచన ప్రకారంగా చేయగలిగితే మన రాజ్యం స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. అలా కాకుండా మరొకడు ఈ లోకంలో ఉన్నాడు. వాడెవడు అంటే క్రీస్తు విరోధి, దేవుని పవిత్ర ఆలోచనకి ఆటంకము కలుగ చేసేటువంటి అపవిత్రమైన వ్యక్తి. వాని క్రియ దేవుని యొక్క క్రియకి ఎప్పుడు కూడా వ్యతిరేక్తంగా ఉంటుంది. దేవుడు పవిత్రంగా ఉండాలని కోరితే వీడు అపవిత్రతని పవిత్రతకి కలుపుతాడు. ఒక పరిశుద్ధమైనటువంటి వస్త్రాలకి ఏదైనా మురికి అపవిత్రత అంటించామనుకోండి, కలిపామనుకోండి, దాని పవిత్రత ఏమవుతుంది? తెల్లని వస్త్రాల మీద ఒక చిన్న బురద లేకపోతే మట్టి పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? వస్త్రం అంతా బాగుందిగా, ఏదో ఒక దగ్గర పడింది. అలా ఉంచుకోవడం బాగోదంటారా? ఎక్కడ దాకా ఎందుకు? మేము భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు మేము వేసుకున్న ఈ వస్త్రాల మీదే అలా పడింది అనుకో, ఏదో కూర లేదా సాంబారు, ఆ ఇడ్లీ ముక్కో, ఆ దోశ ముక్కో, ఏదో అలా పడింది అనుకో, ఈ వైట్ తెల్లగా ఉన్నటువంటి ఈ వస్త్రం ఏమైపోద్ది? అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ఏం కాదు, వెళ్ళి అలాగే కూర్చుని వాక్యం చెప్పు. ఒకవేళ అలాగే వేసుకుని వచ్చి కూర్చున్నాను అనుకో, మీకు ఏం కనపడుతుంది? ఉన్న తెల్ల వస్త్రం అంతా కనపడదు మీకు. అక్కడదేంటి? ఒకవేళ అడగకపోయినా అది మాత్రం బాగోలేదు అనిపిస్తుంది. మీకే కాదు, వేసుకున్న వ్యక్తికి కూడా పోన్లే అని అనుకోడు. ఇది తీసేయి, ఇది తీసివేసి మరొక తెల్లని వస్త్రం. ఒక దైవజనుడు, ఒక దేవుని బిడ్డ దేవుని ఎదుట దైవ సన్నిధిలో అలా నిలబడితే దేవుడు చెప్తున్నాడు, ఇతనికి ఉన్నటువంటి మురికి వస్త్రాలు, మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన లేక నిర్మలమైన తెల్లని ప్రకాశవంతమైన వస్త్రాలు ధరింపచేయండి అని చెప్తున్నా. మైల బట్టలు తీసివేయమని ఆజ్ఞాపించి, హల్లెలూయా. మైల అంటే ఏమిటంటే దోషం, తప్పిదం, పాపం, అవిధేయత, అతిక్రమం, అన్యాయం, అబద్ధం, ఇవన్నీ కూడా జీవితం అనే వస్త్రానికి, స్వభావానికి ఒక మచ్చవలే, మరకవలే మన మీద కనబడుతూ ఉంటే దేవుడు ఇష్టపడ్డు.
మీలో మాత్రం ఎంతమంది ఇష్టపడతారు? ప్రార్థనకు వచ్చే ముందే మీ మీద ఏదో ఓ చిన్న సాంబారు సొక్కబడింది అనుకో, ఏం చేస్తారు? నీ కడుపులోకి వెళ్ళేదేగా. ఓ నా సాంబారు నా మీదే పడింది అని అనుకుంటావా? నా సాంబార్ అయితే నా మీద వేసుకుంటానా? దీన్ని ఏం చేయాలా? పొద్దున పడింది, తీసి పక్కనేసాం. పడింది అనుకో, మేము చూసుకోకుండా మేము తింటున్నాం, మా బాధలో మేము ఉన్నాం. ఎదటోడికి ఎందుకు? అదిగో పడింది పడింది, అదిగో పడింది అంటాడు, తీసుకొచ్చి తుడుతాడు. పడితే ఏమైంది రా కూత, అంతా సాంబార్ పెడితే ఏమైంది? తుడుతా, తీసేయి తీసేయి అంటాడు. నువ్వే తీసేయమంటుంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రింబవళ్ళు దేవుని దూతల చేత పొగడబడుచున్నటువంటి మన పరిశుద్ధుడైన దేవుడు, మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిష్కల్మషులుగా ఉండాలి, ఆయన ఉన్నట్టుగా ఉండాలి అన్నది ఆయన సంకల్పమై ఉన్నది. అందుకనే రాజ్యాధికారాన్ని పరిశుద్ధులకు కట్టబెట్టాలని ఆయన సంకల్పించాడు. ఉన్నతుని పరిశుద్ధులే రాజ్యం యొక్క అధికారం పొందడానికి యోగ్యులు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన సర్వలోకాన్ని ఏలుబడి చేసే దేవుడై ఉన్నాడు. ఆ ఏలుబడిని తన వలె పరిశుద్ధులుగా ఉండటానికి ప్రతిష్ఠించుకున్నటువంటి జీవితం చేసేవారికి ఆయన రాజ్యాధికారాన్ని ఇవ్వాలని ఉద్దేశించి, దేవునికి స్తోత్రం, ఆయన మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని పాస్టర్ గారు పిలవటం కాదు, పాంప్లెట్ పిలవటం కాదు, ప్రభువు మిమ్మల్ని పిలిచాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడే నన్ను ఇక్కడికి పిలిచాడని నమ్మగలిగిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు పిలిచాడు? గుడ్డులు తినిపోవటానికి పిలిచాడా? చెప్పండి. రొయ్యలు తినిపోవటానికి పిలిచాడా? ఎందుకు పిలిచాడు? బైబిల్లో రాయబడింది, పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. హల్లెలూయా. పరిశుద్ధులగుటకే, పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. అపవిత్రులుగా ఉండటానికి పిలువలేదు. అందుకనే మన అపవిత్రతను మనము ఈ యొక్క ప్రత్యేక బైబిల్ క్లాస్ ద్వారా కడిగి వేసుకున్నట్లయితే మనము పరిశుద్ధ జనాంగముగా మారిపోతాం. రాజ్యాధికారం మనకే. ఒకవేళ కడగబడకపోతే, ఒకవేళ మైలు మురికి తీసివేయబడకపోతే రాజ్యాధికారం మనకు చెందదు. రాజ్యాధికారం పొందటానికి ఈ లోక చదువులు పనికిరావు. నువ్వు ఎంత చదివినా, నేను ఇంత చదువుకున్నా నన్ను రాజుగా చేయి. ఒకవేళ ఈ లోకంలో చెల్లుతుందేమో, కాస్త ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, తమిళ్ మాట్లాడుతుంది, వీళ్ళకి ఇద్దామో అధికారం అని లోక మనుషులు అనుకుంటారేమో. కానీ దేవుడు చదువును బట్టి రాజ్యాధికారాన్ని ఇవ్వడో. మరి దేన్ని బట్టి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అపవిత్రత కలిగినటువంటి వాళ్ళు, రాజులు సైతం ఈ రాజ్యాధికారాన్ని నేను చేయటానికి నాకు అర్హత లేదు, నా వల్ల కాదు, కనుక బాబు నీవే పరిశుద్ధుడివి,
నీవే యోగ్యుడివి కనుక నీవే ఈ రాజ్య పరిపాలన జరిగించాలని బానిసలకు అప్పచెప్పారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచు. దేవుని ఎవరికి? బానిసలకి. యుద్ధానికి వెళ్ళి శత్రు దేశం మీద ఆ దేశాన్ని రాజుల్ని సంహరించి పట్టుకొని జయించి తిరిగి వస్తూ కొంతమంది చిన్న చిన్న పిల్లలు బాగున్నారు, వీళ్ళు బాలురు మంచిగా ఉన్నారని వాళ్ళని తీసుకొస్తే శత్రువు రాజు వారిని చూస్తే వారు చిన్నతనము నుండి ఎదిగిన అనుభవాలు, పవిత్రతకు సంబంధించిన ప్రతిష్ఠిత జీవితం వారిలో చూసినప్పుడు రాజులు తమ సింహాసనాల్ని పక్కకు పెట్టి తమ యొక్క ఏలుబడి చేసేటువంటి రాజ్య సంబంధమైన పరిపాలనా విధానాన్ని వారి చేతుల్లో పెట్టి వారు పక్కకు జరిగారు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటయ్యా అంటే వారిలో ఉన్నటువంటి నిష్కల్మషమైన జీవితం. ఎగ్జాంపుల్ యేసేపు, దిక్కులేనోడు, సొంత అన్నలే ఇష్టపడలా, సొంత అన్నలు ఇష్టపడలా. మా చెడుతనం అంతా వీడు బయట పెడుతున్నాడు. కొంతమందికి చెడుతనం బయట పెడితే ఇష్టం ఉండదు, పొగడాలి, వాళ్ళని కొట్టాలి గ్యాస్. అప్పుడు చెక్కులు ఇస్తారు. ప్రధానమంత్రి గారు ముద్రించిన 2000 చెక్కులు. నీ చెక్కు నీ మెడలోనే వేసుకుని వెళ్ళు. నిన్ను పొగడాలి అంటే నీవు పరిశుద్ధ సింహాసనములో పరిశుద్ధుడైన దేవునితో కూర్చోగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవదూతలందరూ కోట్ల కొలది దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అప్పుడు నీవెక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? నూతన భూమిలోనా, నూతన ఆకాశంలోనా? ఎక్కడుండాలని కోరుకుంటున్నావు? ఆయన ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడో ఆ సింహాసనం మీద ఉండాలని మనం కోరుకోవాలి. అది ఆయన కోరిక. దేవునికి స్తోత్రం. జయించువానిని. ఏమి జయించాలి? మొదట మనము లోకమును జయించాలి. జయించువానిని నాతో కూడా నేను జయించాను. అందుకే యేసు ప్రభు రాజ్యాధికారాన్ని, సర్వాధికారాన్ని కలిగినటువంటి వాడు. ఏదో అక్షరానుసారంగా మనం ఈ లోకంలో చూస్తే ఏదో అధికారం ఉన్నట్టు మనుషులు కనబడతారు, కానీ ఒకవేళ అధికారం ఉన్నా వాళ్ళు దాన్ని చేయడానికి, అధికారాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళకి చేత కాదు. కారణం ఏంటంటే పరిశుద్ధత అనేది లేకపోతే. ఈ నెబుకద్నెజరు కూడా ఈ బంగారం, ఈ శిరస్సు, ఈ మేలిమి బంగారం, బబులోను సామ్రాజ్యం, సింహం లాంటోడు తన యొక్క బంగారం యొక్క స్వభావాన్ని కోల్పోయాడు. అపవిత్రపరచబడి ఉన్నాడు. అపవిత్రపరచబడిన ప్రతివాణ్ణి సింహాసనంలో నుండి క్రిందకి పడద్రోయటమే. పరిశుద్ధత కలిగిన ప్రతివాణ్ణి క్రింద నుండి లేపి పైకి ఎక్కించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది బాగుందంటారు? పడవేయబట్టం బాగుందా?
ఎక్కించబడ్డం బాగుందా? ఎక్కించేది ఎవరిని? పడద్రోసేది ఎవరిని? పరిశుద్ధతను కోల్పోయిన వారిని, అపవిత్రతను తమ హృదయంలో దాచుకున్న వారిని పడద్రోస్తున్నాడు. పవిత్రతను కాపాడుకున్న వారిని ఎక్కిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కులస్తుని ఎక్కిద్దాం అనుకుంటారు మనోళ్ళు. ఇందాక నేను ఒక ప్రార్థన చేయాలంటే అటు పోయలే, వీళ్ళు నాతో పాటు ఉన్న పిల్లలు అంటారో అది ఆ పార్టీ, ఇది ఈ పార్టీ. ఇంత మొక్క ఉంది రోడ్డు, అక్కడ దాకా సిమెంట్ రోడ్డు వేసాడు. అటు ఒక సిమెంట్ రోడ్డు ఉంది, ఇటు ఒక సిమెంట్ రోడ్డు ఉంది, మధ్యలో ఇంత మొక్క ఉంటుంది. ఆ మొక్క వేయడంట. ఎందుకంటే ఆ కులం వేరు, ఆ పార్టీ వేరు. మన ప్రభు ఇచ్చేది ఒక కులవాడికి కాదు, ఒక పార్టీ వాడికి కాదు, మరి ఎవరికి? పరిశుద్ధులకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. మీకు నాకు అసలు పొత్తు కుదరదు, కలవదు. మీదంతా కంపు రాజ్యం, నాది పరిశుద్ధమైన రాజ్యం. అందుకే మీతో నేను కలపలేను. మీరంతా దొంగలు, గజ్జి దొంగలు. బరబ్బా వచ్చి అడుగుతున్నాడండి యేసు ప్రభుని, యేసు ప్రభు మనిద్దరం దోస్త్, నా చేతిలో చెయ్యి, నీ చేతిలో నేనేస్తా చెయ్యి. నా చేతిలో నువ్వు చెయ్యేసి నాతో నడిస్తే నేను ఒప్పుకుంటాను, కానీ బరబ్బా నీ చేతిలో చెయ్యేసి నీతో పాటు నేను నడవలేను. ఎందుకంటే నేను పరిశుద్ధుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా చాలామంది ఎట్లా ఉన్నారంటే, యేసు బాబు నువ్వు నా చేతిలో చెయ్యి, నేను తీసుకుపోతా. నిన్ను ఎక్కడ తీసుకెళ్తావు? ఎక్కడికి తీసుకెళ్తావు? ఆయన మనతో కూడా రావాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత మనకి కావాలంటే మనలో బంగారం లాంటి విశ్వాసం ఇంక్రీజ్ అవ్వాలి, పెరగాలి. ఎవరి జీవితంలో అయితే విశ్వాసం పెరుగుతుందో వారు లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఒక విశ్వాసికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం జయ జీవితం, విక్టోరియస్ లైఫ్. అందుకనే మనం డబ్బులు లేవే, ఇల్లు లేవే, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి అది ఉందని ఏడవద్దు. ఆ ఏడుపు కత్తి ఆపండి. చాలామందికి ఇదే, మాస్టర్ గారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు అది కట్టారు, వీళ్ళు ఇది కట్టారు, వాళ్ళు బాత్రూమ్ కట్టారు, మాకేమీ లేదని చిన్న చూపు చూస్తున్నారు. తింగిరి మాటలు చెప్పమాక. ఇక్కడ నీకు బాత్రూమ్ లేకపోయినా పర్వాలా, కనీసం గుడిసి లేకపోయినా పర్వాలా, ప్లాట్ఫామ్ మీద ఉన్నా పర్వాలా, పరిశుద్ధత కలిగి ఉంటే పరిశుద్ధులైన దేవుని సింహాసనం నీకే. ఎంతమంది నమ్ముతున్నారు? నిజమేనా? ఇస్తాడా ఆయన? ఇస్తాడా? తీసుకెళ్ళి గిట్టక ఈ తప్పుడు పనులన్నీ చేయుడు. వీడు ఈ కొంపలోకి వచ్చిన కాడి నుంచి కొంపేమో ఆశీర్వదించబడుతుంది. ఈయన్ని కొంపను నాశనం చేయాలి అని సైతాన్ ఆ ఇంట్లో దూరింది. నీ సంగతి తేలుస్తానని లేనిపోయినవన్నీ చెప్పి, వీడు అట్టంటోడు ఇట్టంటోడు అని చెప్పి భర్తకు చెప్పింది. బానిస. వీడిని బట్టలు కూడా లేకుండా కొనుక్కొచ్చాం, బర్రెను కొనుక్కొచ్చినట్టు.
ఒక పశువుని, గేదెని, ఈ బర్రెని లేకపోతే ఆవుని కొనుక్కొచ్చినట్లుగా, సంతలో కొన్నట్టుగా కొనుక్కొచ్చాడు పోతీఫరు యోసేపుని. నా ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారింది. ఇల్లు అయింది కాదు, ఒక్క ఇటుక పెట్టినోడు కాదు. మనం ఇటుకలు పెట్టి సిమెంట్ పెట్టి కట్టాల్సిన అవసరం లేదు. ఆ పని మనకెందుకండి? వాళ్ళు కడతారు, వాళ్ళని కట్టనివ్వండి. కట్టేది వాళ్ళు, ఉండేది మనం. మనమంటే ఎవరు? మనమంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారా? మనమంటే ఎవరో? లోకమును జయించిన వారు. లోకం అంటే ఏమిటి? కళ్ళు తెచ్చారా? ఇంటికాడ పెట్టి వచ్చారా? కళ్ళు తెచ్చారా? ఈ కళ్ళు మంచిదైతే మన శరీరమంతా మహిమకరముగా ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. మన కన్ను చెడిందైతే లోకములో ఒక భాగం కన్నుల వ్యామోహం ఉందంటారా? మనకు ఉందంటారా? లేదు. చాలా మంచోళ్ళు మీరు. ఉందా లేదా? కానానికి వెళ్తున్నాం, కానానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నాం. ఓ రెండు అంటే బయలుదేరి వెళ్ళారు. వెళ్తా ఉంటే దేవుడు చెప్పాడు, అదొక శపితమైంది, అదొక అపవిత్రమైంది, అది ఎందుకు కూడా పనికిరాని నాశనకరమైంది, అది తగలబెట్టడానికి తప్ప ఎందుకు పనికిరాదు, దానిలోది దేది కూడా ముట్టుకోవద్దు అని నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి చెప్పు అని దైవజనుడితో చెప్తే, దానిలోది ఎవ్వరు ముట్టుకోవద్దు అని చెప్తే, వాళ్ళల్లో ఒక ఆయన చూడగానే ఏమనిపించింది? ఆశ. ఏమేమిటి ఆశ? దేని మీద ఆశపడ్డాడు? ఆకాను గారండి, కొంచెం గౌరవంగా మాట్లాడదాం. ఆకాను గారు అమ్మా, అబ్బా, మంచి షీనారంటే చిరిగిపోయిందనా? షీనార్ అంటే ఈ రోజున బెనారస్. ఇంకేంటి మీరు చెప్పండి? ఈ రోజుల్లో పట్టు, కంచి, ఇంకా వాళ్ళకి అసలు తెలియదు పాపం. జరిగుడ్డ, ఇవన్నీ. అబ్బా, తెలుగు వాడుక భాషలో అందమైన బబులోను అంగి. కరెక్ట్ అయింది. రెఫరెన్స్ చెప్పు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా బబులోను గూర్చే. 21, 7:21, 7:21. ఏంటది బుక్కు? జాషువా, యెహోషువ గ్రంథం 7:21. ప్లీజ్ ఓపెన్ అండ్ రీడ్ దట్ వెర్స్. అందమైన ఒక బబులోను అంగి. అమ్మా, 200 తులాల వెండి, 50 తులాల కంటే ఎక్కువ బంగారం నేను చూశాను. చూడగానే ఏమనిపించింది? కావాలని అనిపించింది, కోరిక కలిగింది. అప్పుడేం చేశాడు?
అందుచేత, ఎందుచేత? కోరిక కలిగినందుచేత ఏం చేశాడు? వాటిని తీసుకున్నాను. ఎక్కడ పెట్టాడు? నువ్వెక్కడ పెట్టావు? వీళ్ళు వేసుకోరు కానీ లోపల పెడతారు. గుడారం లోపల పెడతారు. మళ్ళీ వీళ్ళకి సింహాసనం కావాలి. ఎంతమందికి సింహాసనం కావాలి? ఇప్పుడు ఎత్తర్లే. బ్రదర్స్, సిస్టర్స్, బబులోను అంగి ఏ వస్త్రాలు ఇస్తే మా పెద్దవాళ్ళు అదే వస్త్రాలు నేను వాడతాను. అది కావాలి, ఇది కావాలన్న మనస్సు నాకు లేదు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడే దొరికిపోయారు మీరంతా. షాపింగ్ వెళ్తున్నాం, బట్టలు తీసుకొస్తాం అంటే అవును నేను వస్తాను, నేను చూడాలి. కిస్మిస్ వస్తుంది, సెలక్షన్ చెయ్యాలి. ఈయన్ని తీసుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెళుతూ వెళుతూ ఎక్కడికి వెళ్ళేది? పాట మాత్రం ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. ఎవరితో? యేసుతో. నిజంగానేనా? యేసుతోనేనా? యేసుతో మ్యాచింగ్లు ఉంటాయా? ఆకాను బబులోను యొక్క అందమైన అంగీని నేను సేవకుల మీటింగ్లో చెప్పా బబులోను గురించి. అది అపవిత్రమైనటువంటి దయ్యాలకు చోటై ఉన్నది, స్థానమై ఉన్నది. ఈ లోకము అపవిత్రతతో నిండి ఉంది. దీనిని చూచి మనము ఆశపడే అవకాశాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఈ కన్నుల వ్యామోహాన్ని జయించితేనే తప్ప మనకు జయ జీవితం అనే ఆ ఉన్నత అనుభవం రాదు. అది వచ్చేంత వరకు మనం సింహాసనంలో కూర్చునేదానికి యోగ్యత అర్హత రాదు. ఏలుబడి చేసే అర్హత రాదు. అందుకే మనం జయించిన వారితో కలవాలి. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? ప్లీజ్ టెల్ మీ నేమ్. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? అసలు ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? లేరా? వాళ్ళే కలుస్తారు, వాళ్ళే కలుస్తారు. మళ్ళీ వేరే వాళ్ళతో హాయ్ అంటారు కానీ కలవరు. జయించిన వారితో కలిసి ఎవరితో? మోషే జయించాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ధనాపేక్షను, శరీర ఆశల్ని, సుఖభోగాల్ని మోషే జయించి ఐగుప్తును విడిచి, ఐగుప్తు ఏలుబడిని విడిచి, ఐగుప్తు సుఖభోగాలను విడిచి, ఐగుప్తు ధనాన్ని విడిచి దేవుని స్వాస్థ్యమును సంపాదించుకొండకై ప్రతిష్ఠించుకున్నటువంటి, లోబడుచున్నటువంటి ప్రజలతో శ్రమ పడటానికి మోషే జయ జీవితాన్ని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మోషే లాంటి వారితో
మనం కలవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి కలుస్తున్నాడు, ఆయన పేరు కాలేబు. మరొక వ్యక్తి కలుస్తున్నాడు, ఆయన పేరు యెహోషువ. మనం ఎవరితో కలుస్తున్నాం? ఇక్కడికి వచ్చినట్టే వస్తాం. ఇక్కడ ఈయన ముందేమో తెల్లబట్టలేస్తాం, అక్కడ ఆడ ముందరేమో నా మ్యాచింగ్ వేస్తాం. ఏ ఆశ? చెప్పండి చెప్పండి. ఏ ఆశ? ఇక్కడ మోషేతో నడిచినట్టే నడుస్తున్నాడు, ఆనంద యాత్ర పాట పాడుతున్నాడు. అక్కడ బొబ్బులోను అంగీని తెచ్చి లోపల పెట్టి గుడారంలో పెట్టుకున్నాడు. ఈ యెహోషువ దైవజనుడు అక్కడ జయం పొందలేక ఓడిపోతా దేవుని దగ్గర మోకాళ్ళు వేసి, తండ్రి నాయన ఇక్కడ దాకా నడిపించావు, ఇక్కడ ఎందుకు ఓడిపోతున్నావు, ఎందుకు జయం నాకు ఇవ్వవు అని ఈయన అడిగితే అంటాడు, ఇశ్రాయేలీల్లో పాపము జరుగుతుంది. ఏంటి? అరే, ఒక వస్త్రం తెచ్చి లోపల పెట్టుకుంటేనే పాపమా? అంత ఇడ్డూరం కానీ ఒక వస్త్రం తెచ్చుకుని లోపల పెట్టుకుంటేనే పాపమా? చెప్పండి అమ్మా, చెప్పండి సార్లు. ఏది పాపమో ఏది పాపం కాదో దేవుడికి తెలవదా? తెలియదా? దేవుడు యెహోషువతో చెబుతున్నాడు, ఇశ్రాయేలీల్లో ఇశ్రాయేలీలు పాపం చేశారు. బంగారం దాచినోడు పాపం చేస్తున్నాడు, వెండి దాచినోడు పాపం చేస్తున్నాడు, వస్త్రాలు దాచినోడు పాపం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి అవునా కాదా చెప్పండి. మీరు సామాన్యులు కాదు. ఈ వాక్యాన్ని బట్టి అవునా కాదా? కాదన్న వాళ్ళు చెయ్యొత్తండి. ఎత్తల. అవును అన్నవాళ్ళు చెయ్యొత్తండి. అటు ఇటు కాకపోతే మిమ్మల్ని ఈరోజు ఏం చేస్తానో నాకే తెలియదు. ఈరోజు మనము కడగబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు అంగీతో, ఆ బబులోను అంగీతో మన కన్నుల్ని ఐక్యపరచకూడదు. దేవునికి స్తోత్రం. జయించిన పరిశుద్ధులతో మన కన్నులు ఐక్యపడాలి. అందుకని గురి యొద్దకే మనం పరిగెత్తాలి, గురి తప్పకూడదు. ఏమిటా గురి? వాట్ ఈజ్ యువర్ గోల్? నీ గురి ఏమిటి? నీ గురి ఏమిటి? ఈ సేవలో ఏమి సంపాదించాలని వచ్చారు? ఏమి సంపాదించాలని వచ్చారు? సేవకులు, వాట్ ఈజ్ యువర్ గోల్? మీరేమి సంపాదించాలని? ఇక్కడ ఉపాస ప్రార్థనలు బాగా జరుగుతాయి, ఏదంటే జరిగిపోతాయి. ఏది అడిగితే అది. ఏమి జరగాలి? ఏమి జరగాలి? వస్త్రం కప్పుకోవటం శరీరానికి తప్పు కాదు, కానీ ఆ వస్త్రం వల్ల మన జీవితం అపవిత్రపరచబడకుండా జాగ్రత్త తీసుకోవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అపవిత్రపరిచే ఆ వస్త్రాన్ని యోసేపు ఆ పోతీఫర్ ఇంటిలోనే వదిలేసి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. తీసుకెళ్లి జైల్లో దోశారు. నిందలు, ఇబ్బందులు, హింసలు
నా యేసుని నిమిత్తం నిందలు ఇబ్బందులు హింసలు నా యేసుని నిమిత్తం సహించుటకు ఐశ్వర్యముగా నీ కృపను మండిగటంలో నింపుము సహించుటకు ఐశ్వర్యముగా నీ కృపను మండిగటంలో నింపుము పంపుము పంపుము సియోను నుండి నీ కృపను అనుదినం నా తండ్రి బలపరచు నీదు కృపతో కన్నికరము గల నా యేసు ప్రభువా కరుణలో సంపన్నుడా కన్నికరము గల నా యేసు ప్రభువా కరుణలో సంపన్నుడా యుగ యుగములు నీ కృపకు మార్పు లేదయ్యా దేనరుదితో నీ కృపాసనమును చేరికి నీ కృపకై దేనరుదితో నీ కృపాసనమును చేరికి నీ కృపకై ఈనుడై దిక్కులేని వాడై ఆదరించేవాడు కూడా లేక తండ్రికి చెప్పుకోవడానికి తండ్రి లేదు, తల్లికి చెప్పుకోవడానికి తల్లి లేదు, అన్నదమ్ములకు చెప్పుకోవడానికి వాళ్ళు దగ్గర లేరు. పోని కొనుక్కున్నవాడన్నా బానిసగా వాడుకునేవాడన్నా వాడికి ఆ యజమానికి చెప్పుకుందామన్నా ఆ యజమానికి చెప్పుకునే అవకాశం కూడా లేదు. చెరసాలలో నిందను మోస్తున్నాడు, అవమానాన్ని భరిస్తున్నాడు. సహించిన వాడవైతే పరిశుద్ధత నిమిత్తమై నేను నీవు మనము నిందల అవమానాలు సహించగలిగితే ఆయనతో కూడా ఏలుబడి దొరుకుతున్నది. రాజ్యాధికారం మనకి కట్టబెట్టాలంటే పరిశుద్ధత నిమిత్తమై నిందలను మనము సహించి ఏలుబడికి రెడీ అవ్వాలి. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Are you ready? Yes or no? అలాంటి వారి కోసమే ఈ స్పెషల్ బైబిల్ క్లాస్. ఒక గుంపు జయ జీవితము చేసే నిమిత్తమై ఆయన మనల్ని ఈ లోకములో నుండి వేరు చేస్తున్నాడు. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కాదు. వారెవరో నేనే అని చెప్పాలి. హూ ఆర్ దే? ఐ యామ్. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ గీతమున్ పాడేదరు? ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది. ఎవరు ఈ గీతమున్ పాడేదరు? ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది. స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం మహావైరాగ్యముతో చేసిన వారిగా. స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం మహావైరాగ్యముతో చేసిన వారిగా. గురువు ధ్వని వారే గురువు ధ్వని వారే
పరిశుద్ధత కలిగి ఉండాలని రేపుచూ ఉన్నాడు. రేపబడుదురుగాక, పరిశుద్ధపరచబడుదురుగాక, ప్రభు కొరకు సిద్ధపడుదురుగాక. ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, శ్రీనివాసులకి ఆశపడి. ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, మనుషుల నుండి ప్రథమ ఫలముగా కొనబడిన వారి, భూమి నుండి మనుషుల నుండి ప్రథమ ఫలముగా కొనబడిన వారి, లక్షణాలు వారి 4,000 లక్షణాలు వారి 4,000 మంది పాడుచుండు సీయోనులు, పాడుచుండు సీయోనులు, సీయోను పర్వత శిఖరమును వినబడుచున్నది జయగీతము, సీయోను పర్వత శిఖరమును వినబడుచున్నది జయగీతము. ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, శ్రీనివాసులకి ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, శ్రీనివాసులకి నమ్మిది. ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, శ్రీనివాసులకి నమ్మిది. ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, శ్రీనివాసులకి నమ్మిది. ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, ఎవరు ఈ గీతాన్ని పాడాలని కోరుకుంటున్నారో వారు మాత్రమే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆ పాట నాకు కూడా పాడాలని ఉంది ప్రభా. పరిశుద్ధత విషయమైన ఆ ప్రతిష్ట ఈ రాత్రి ఈ బైబిల్ క్లాసులో నాకు కూడా దయచేయి అని మనం అడిగితే ఇప్పుడే ఆయన అభిషేకాన్ని మన మీద కుమ్మరించి మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, శ్రీనివాసులకి నమ్మిది. ఎవరు ఈ గీతము పాడేదరు, ఎవరికి సాధ్యమిది, శ్రీనివాసులకి నమ్మిది. ఎవరు ఈ గీతము పాడేదరు,
ఆర్ యు హ్యాపీ? ఎస్ ఆర్ నో? ఎవరికి ఆ సంతోషం అంటే ఆ పరిశుద్ధ జీవితాన్ని కోరుకున్న వారికి ఆ హృదయంలో ఆ ఆనంద తైలాభిషేకం ఆయన కుమరిస్తాడు. దేవునికి స్తోత్రం. చెరసాల్లో నలిగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. చెయ్యని తప్పిదానికి, చెయ్యని పాపానికి, నేరానికి. ఏంటి ప్రభా? ఈ లోపు వచ్చారు. ఇక్కడ ఎవరో యేసేబంట ఎవరో అదిగో మూలను కూర్చుని ఏడుస్తున్నాడు. నిన్ను మహారాజు రమ్మన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను మహారాజు తీసుకుని రమ్మన్నాడు. ఒరే బాబు, ఈ జైల్లోని ఈ బదులు ఆయన ఏం చేస్తాడో. మహారాజు సాగిలిపడి తల వంచి, ఏం బాబు నీకేయో కనబడతాయంటగా, నువ్వేయో చూసి చెబుతావంటగా. ఏం కనపడితే నాయన? జైలు కనపడింది నాకు. లేదు లేదు, నీ గురించి విన్నాను. అంగీ కూడా లేకుండా అమ్మబడిన వాణ్ణి, ఇంట్లో కూడా అందరి చేత ద్వేషించబడిన వాణ్ణి. ఏదో కొంచెం బ్రతుకుతున్నానులే అంటే ఆ ఉన్న స్థలంలో నుంచి కూడా చెరసాలకు నడిపించబడిన వాణ్ణి. కానీ మహోన్నతుడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మహోన్నతుడు ఎక్కడున్నాడు? ఆ మహోన్నతుడు నాలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ చెరసాల వస్త్రధారణంతా తీసివేసి రాజవస్త్రాలతో గుర్తొస్తూ ఉండుంటే అన్నల అంగీ లాగింది, ఇక్కడ ధరింపచేసేది. దేవునికి స్తోత్రం. పాట వస్తుందా? ఏడుపు వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. నేను ఇక రాజుగా ఉండడానికి కాదయ్యా, నీవే ఐగుప్తుని ఏలాలి. దేవునికి స్తోత్రం. You are the ruler of the Egypt, not only Egypt, total world. యేసేబు ఏలుబడి చేయటానికి ఐగుప్తు మీద నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ, ఏజీ, 3Gనా 4Gనా? ఏది? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? నేత్రాశను జయించగలిగినటువంటి వాడు, శరీరాశలను జయించగలిగినటువంటి వాడు, ధనాపేక్ష లేకుండా జీవపు డంబాన్ని జయించగలిగిన వాడు. హల్లెలూయా. అదొక్కటి చాలు ప్రభు అని ఎంతమంది కోరుకుంటారు? నేను అదొక్కటే అడుగుతున్నా దేవుని. ఆ ఒక్కటే దయచేయి ప్రభా. నాకే వద్దు ప్రభా. ఈ శ్వాస పోయేంత వరకు ఈ శరీరానికి అపవిత్రత అంటకుండా నా మనస్సాక్షి, నా ప్రాణం అతి పరిశుద్ధంగా కాపాడబడి నేను నీ మహిమలో చేరాలి ప్రభా. ఇంతకంటే మించిన ఆశ నాకు లేదు. ఈ బైబిల్ క్లాసులో నెబుకద్నెజరు అనే బబులోను యొక్క వస్త్రం నీవు పారవేస్తావా? తీసి పారవేస్తావా? యెహోషువ అడుగుతుంటే చెప్పడంలా పట్టుకునేదాకా చూపించు, నువ్వు చూపించు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు? ఆయన వాళ్ళ పేరు చెప్పు పాస్టర్ గారు, వాళ్ళ పేరు చెప్పు. వద్దులే అమ్మా, ఎందుకులే అంటే, లేదు ఆ సంగతి నీ సంగతి తేలిపోద్ది, వాళ్ళ పేరు చెప్పు నాకు.
పేరు చెప్పడం ఎందుకయ్యా? తీసి పెట్టావా? ఆశించావా లేదా? చెప్పు అంటే నీకెవరు చెప్పారు అసలు? ఆయనకి ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పాడంటే నీవు పవిత్రపరచబడాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పవిత్రపరచబడాలి? వాళ్ళకున్నాయి, వీళ్ళకున్నాయి, వీళ్ళకున్నాయి, వాళ్ళకున్నాయి, వాళ్ళందరికీ ఉంటే లేదు కానీ నాకుంటే వచ్చిందా? వాళ్ళు సియోనుకి వెళ్ళరు, వాళ్ళు పాతాళానికి దిగుతారు. నువ్వు కూడా దిగుతావా? దిగు. ఎంతమంది దిగడానికి రెడీగా ఉన్నారు పాతాళం? మళ్ళీ దానికి అమ్మో దెయ్యాల కన్నా భయం ఉంది కానీ పాతాళానికి వెళ్ళాలంటే మీకు భయం లేదు. ఈ రాత్రి ఓ ప్రత్యేకమైన రాత్రి. బబులోను వస్త్రాన్ని, బబులోను నేత్రాశను మనం తీసి పారవేసే సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు రాజవస్త్రాలు ధరించిన వారై సింహాసనానికి సిద్ధపరచబడతారు. హల్లెలూయా. ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు మనమే మన యొక్క ఇంటి ఇల్లు అనే హృదయాన్ని పరిశోధించాలి. మనల్ని మనమే విమర్శ చేసుకున్నట్లయితే మనం తీర్పులోనికి వెళ్ళాం. తీర్పు తీర్చి సింహాసనం మీద కూర్చోబెట్టబడతాం. తీర్పులో చేతులు కట్టుకుని ఉంచోవాలనుకుంటున్నామా? సింహాసనంలో ఉండి లోకానికి తీర్పు తీర్చాలనుకుంటున్నామా? యువర్ చాయిస్. తీర్పులో నిలబడాలా? తీర్పు తీర్చే సింహాసనంలో కనబడాలా? దేవునికి స్తోత్రం. అయితే ఏం చేయాలి? వాటిని బయటపారాయి. ఆ బబులోనికి సంబంధించిన వాటిని బయటపారాయి. అపవిత్రమైన వాటిని బయటికి పారాయి. వాటిని కాల్చి బూడిద చేస్తావా? లేకపోతే వాటితో పాటు కలిసి నువ్వు కూడా బూడిదవుతావా? చేస్తే వాటినన్నా బూడిద చేసి కాల్చేసి. వాటిని బూడిద చేయాలంటే ఒక బలమైన అభిషేకం పొందుకోవాలి. వాటితో బూడిదైపోవాలంటే ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకోవాలి. ఏదో ఒకటి చేసి కదులు. ఈ రాత్రి ఏది చేస్తావు? ఇదేమిట్రా బాబు, మా కర్మ ఎట్టుగా వెళ్ళిపోయింది. కర్మ కాలలేదు, ఆశీర్వాదం సమీపంగా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇన్ని సేవలు ప్రపంచంలో ఎందుకు? ఇంత ప్రతిష్ట ప్రపంచంలో సేవకులకి ఎందుకు? ఒక గుంపును పరిశుద్ధ సింహాసనం మీద నిలబెట్టడానికే. బతకటానికి కాదు, పొట్ట కోసం కాదు, ధనం కోసం కాదు, ఈ లోకంలో ఏవేవో సంపాదించుకొని సుఖాన్ని అనుభవించడానికి కాదు, క్షణిక సంతోషాల కోసం కాదు, శాశ్వతమైన నిత్యమైన ఆనందాన్ని పొందడానికే. ఆ నిత్యమైన ఆనందాన్ని పొందటానికి ముందు మనము పరిశుద్ధ జీవితం చేయుటకై జయ జీవితం చేసిన పరిశుద్ధులతో మనము కలవాలి. అప్పుడు మనకి పరిశుద్ధత కలుగుతుంది. జోగి జోగి రాసుకుంటే సామెత చెప్తారు. ఎవరెవరు? జోగి అంటే ఏంటో నాకు తెలీదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని. మరి వాళ్ళు బూడిద ఎట్టుందో నాకు తెలీదు. నేనంటాను అయస్కాంతం ఇనప ముక్క రాసుకుంటే ఇనుము కూడా అయస్కాంతం లాగా మారిపోద్ది. పరిశుద్ధులు రాసుకుంటే ఇంకా మహిమ పెరుగుతుంది. ఒక పరిశుద్ధుడు పాపి రాసుకుంటే
పాపి పరిశుద్ధుడుగా మారతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాపాత్మురాలు యేసు ప్రభు పాదాలని రాసుకుంటే, దేవునికి స్తోత్రం, పాదాలని రాసుకుంటుంది. ప్రభా ఈ పరిశుద్ధ పాదాలు అలా రాస్తా ఉంది, పాదాలుగా చెయ్యి రాస్తా ఉంది. ఈలోపు ఒకడు చూస్తూ ఉన్నాడు. ఆ పాపాత్మురాలు ఈయన పాదాలకు తుడుస్తూ ఉంటే ఈయన మొదలకుండా కూర్చున్నాడు. ఈయనెంత పాపాత్ముడు. కానీ ఆ పాపాత్మురాలు యొక్క పాపాలన్నీ ఈ పరిశుద్ధునితో రాసుకోగా, దేవునికి స్తోత్రం, ఆయన పాదాలని రుద్దగా ఈమె బ్రతుకు అక్కడికక్కడే పరిశుద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం. మన బ్రతుకులు ఈ రాత్రి పరిశుద్ధుడైన యేసుతోను పరిశుద్ధాత్మతోను రాసుకున్నట్లయితే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఏది ఆ పరిశుద్ధాత్మ నా మీదకి రా అని ఎంతమంది కోరుతారు? హల్లెలూయా, హల్లెలూయా. నీవు కోరితే ఆయన నీలోనికి వస్తాడు. ఇది నీలోనికి ఆయన వచ్చే సమయం. ఆయన నీలోనికి, నాలోనికి, మనలోనికి వచ్చేది ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరిచి దేవునికి ప్రీతికరముగా మనల్ని మార్చడానికి. దేవునికి స్తోత్రం. ఆ అభిషేకాన్ని దేవుడు మనకు ఈ రాత్రి ఇవ్వాలని కోరుతున్నాడు. ఆర్ యు రెడీ టు రిసీవ్? తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? అయితే లేచి నిలబడు. ఓ నెమ్మదిగా బలవంతం లేకమాకండి. నాకు ఆ అభిషేకం కావాలన్న వాళ్ళు లేవండి. ఆయన మన మీద నూనెతో తల అంటడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఎస్ 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 ఎస్. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి, ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి అతి పరిశుద్ధ ప్రవేశమిచ్చే నా జీవితావే, అతి పరిశుద్ధ ప్రవేశమిచ్చే నా జీవితావే.
సదాకాలం పాడెదను. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో బబులోను వస్త్రములో ఉన్న ఆనందము కంటే అత్యధికమైన ఆనందం శిలారు వస్త్రములో ఉన్న ఆనందము కంటే అత్యధికమైన ఆనందం వెండి బంగారాలను సంపాదించిన దానికంటే అత్యధికమైన ఆనందం మహిమగల ఆనందం, శాశ్వతమైన ఆనందం. యాచర శనబరబల నకరబల రోగియల బకషల బాబా ఆరికమరబజల బజలర ఓరిబన్యాచర సిమరబకల శందల. ప్రియమైన నా దైవజనుడు, ప్రియమైన నా కుమార్తె, సియోను కొరకు నిన్ను ప్రతిష్ఠించుకునే సమయం ఇది. నూతన యెరూషలేము కొరకు ప్రతిష్ఠించుకునే సమయం ఇది. ప్రతిష్ట నూతనపరచబడాలి, ప్రతిష్ట నూతనపరచబడాలి, ప్రతిష్ట నూతనపరచబడాలి. ఆత్మదేవుడు మన మధ్యలో బలముగా సంచరించుచున్నాడు. నన్ను దాటిపోవచ్చు ప్రభా, నన్ను దాటిపోవచ్చు, నన్ను అభిషేకించి వెళ్ళయ్యా. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో కుమ్మరించబడుచున్న సమయం. సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, 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 సంగమ సమయమిదే. సంగమ సమయమిదే. గోళితులు పొగలును నీ నడకట్టు నిప్పుకొనును. గోళితులు పొగలును
సమయమీదే, సంగమ సమయమీదే. This is the right time to join the Zion. This is the right time to join the Zion. సియోనులో చేరుటకు ఇది సరైన సమయమై ఉన్నది. మెల్కీసెదెకు పవిత్రాత్ముడు మనల్ని పవిత్రపరిచి సియోను కొరకు సిద్ధపరచుటకై ఆయన మన మధ్య సంచరించుచున్నాడు. సియోను నీ పరుగు తుదముట్టించుము త్వరితముగా. మన పరుగును అభిషేకంతో నింపబడి తుదముట్టించాలి. మధ్యలో ఎక్కడా మన జీవితాలు ఆగకూడదు. సియోను శత్రువులు సిగ్గుపడుదురు నిత్యముగా. సియోనుకు విరోధంగా క్రియేస్తున్న ప్రతి పాపం నాశనమైపోవునగాక, నాశనమైపోవునగాక. ప్రతి పాపము నిర్మూలమైపోవునగాక. ఆయన పవిత్ర రక్తములోను, ఆయన పరిశుద్ధ అభిషేకంలోను, ఆయన పరిశుద్ధ వాక్యములోను ఆయన మనల్ని పరిశుద్ధపరచునుగాక. ప్రభు ఇచ్చిన దివ్యమైన మంచి సమయం కొరకు స్తోత్రాన్ని చెల్లించెను. ప్రార్థన. స్తోత్రం 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 నాయన, కృపగల తండ్రి, దయాళుడా, ఈ యొక్క రెండవ దినము ఈ సాయంకాలపు కూడికలో నాయన నీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా, నీ బలమైన అభిషేకముతో తండ్రి మా మధ్యలోనికి బలముగా దిగి వచ్చినందుకే మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేయుదురని ప్రభువా, ఆ పరిశుద్ధతను మేము సంపాదించుకొని నాయన నిత్య మహిమలో నీతో పాటు తండ్రి ఆ సింహాసనములో నాయన ఏలుబడి చేయుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు ప్రభువా. నిశ్చయముగా తండ్రి మీరు కోరుకునే ఆ పరిశుద్ధత నాయన, ఆ పవిత్రమైన జీవితం ప్రభువా, ఆ వైరాగ్యము కలిగిన జీవితం నాయన, ఆ ప్రతిష్ట కలిగిన జీవితం ప్రభువా మా అందరిలో ఫలించునుగాక, అది అభివృద్ధి చెందునుగాక. కానీ అభిషేకముతో ఇంకా మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా పరిశుద్ధులు మీరు ఎత్తిపట్టిన ఆయన ఈ సాయంకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ ఉన్నతమైన ఉపదేశమును బట్టి వందనాలు తండ్రి. నీ ఉన్నతమైన అయ్యా ఆలోచన బట్టి స్తోత్రాలు ప్రభువా. నిజమే తండ్రి, యేసేపు జీవితంలో నాయన మీరు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకొనుటకు తండ్రి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ తండ్రి తను కాపాడుకున్న పరిశుద్ధతను బట్టి అయ్యా ఒకరోజు మీరు సింహాసనాన్ని ఎక్కించారు గొప్ప దేవుడా. అదే విధంగా తండ్రి కడవరి దినాల్లో ప్రభువా మా పరిశుద్ధ కృప దయచేయండి నాయన. కృపకు మూలమగు ఆత్మ మా మీద బలముగా పరిచయునుగాక. ఈ ఆత్మతో ఇంకా నింపండి, అభిషేకించండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మీరు మాకు అనుగ్రహించిన ఈ సాయంకాల ఉపదేశం